సూపర్ 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 బాగుంది సూపర్ బాగుంది సాంగ్ బాగుంది, చాలా బాగుందన్న. సూపర్ ఫుల్ ఫన్నీగా ఉంది, బాగుంది. ఏం నచ్చింది బ్రో సినిమాలో? వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. ఏం నచ్చింది బ్రో? కామెడీ, అల్టిమేట్ కామెడీ. ఈ బెస్ట్ ఆఫ్ ది యాక్టర్ అయితే సూపర్ బ్రో. సూపర్ ఫుల్ కామెడీ, సూపర్ హిట్, చాలా బాగుందండి. చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. కాన్సెప్ట్ మొత్తం బాగుందన్న, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుందన్న. హీరోయిన్ అందరు రావు రమేష్ గారు చాలా బాగా తీశారన్న. చాలా బాగుందన్న సినిమా. రావు రమేష్ ఎక్సలెంట్. వేరే యాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తారు. కామెడీ టైమింగ్ చాలా బాగా కుదిరింది. బాగుంది. సినిమాలో యాక్టర్ బాగా చేశాడు, అందరూ బాగా చేశారు. కామెడీ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు బాగుంది, సినిమా చాలా బాగుంది. ఓకే, వాచ్ఫుల్ మూవీ. సినిమా అయితే మస్తు సూపర్. కామెడీ గిమెడీ అయితే సూపర్. కామెడీ చాలా సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, కామెడీ బాగుంది, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ మంచిది. యాక్టింగ్ డాన్సింగ్ పాటలు మంచిది. డాన్సింగ్ మంచిగా నచ్చింది. హీరో డాన్స్ యాక్టింగ్ మంచిగా ఉంది, పాటలు మంచిగా, అన్ని మంచిగా ఉంది. హీరోయిన్ మంచి యాక్టింగ్. సినిమా సూపర్ ఉంది. అన్న ప్రొడ్యూసర్. సినిమా అయితే చాలా బాగుంది. స్క్రీన్ లో అన్న పేరు కూడా వచ్చింది, మనకంట సూపర్ అన్న. ఇప్పుడు డిఎస్సీ కోసం ఎలా చాలా మంది బాధపడాలి ఉన్నారు, కానీ సూపర్ సినిమా సూపర్ ఉంది అన్న. బాగుంది సినిమా, సూపర్ బ్రో, చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. రావు రమేష్ గారు యాక్టింగ్ మాత్రం పీక్స్. అసలు సినిమా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో రావచ్చు. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. అంతే, హైలైట్ బ్రో. చాలా బాగుంది. సూపర్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఉంది. రావు రమేష్ చాలా బాగా యాక్ట్ చేశారు. బాగుంది, చాలా కామెడీగా ఉంది, బాగుంది, నచ్చింది. యాక్టింగ్ కూడా బాగుందండి. చాలా కామెడీ చాలా బాగుంది. రివ్యూస్ మంచిగా రాయండి అందరూ. ఫుల్ కామెడీ అండి, చాలా బాగుంది. ఫుల్ కామెడీ బాగుంది. ఎండింగ్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది మూవీ. అందరూ చూడాలి. మంచి ఎక్సలెంట్ సినిమా, చాలా బాగుంది. కామెడీ మూవీ. మా అమౌంట్కి 500% న్యాయం జరిగింది. ఇంత సూపర్ ఉంటుంది అనుకోలేదు. మేము చేయలేదు, ఇంకా చేయాలనుకుంటున్నాం. చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సూపర్. అసలు 2.5 hours కూర్చున్నా తెలియలేదు. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ. చాలా తర్వాత చాలా బాగా నవ్వుకున్న సినిమా. కంటిన్యూషన్, చిన్న కాన్సెప్ట్తో డైరెక్టర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఫ్యామిలీ అంతా, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే మూవీ ఇది. చాలా బాగుంది సినిమా మటుకు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఇట్స్ క్లైమాక్స్ సీన్ బాగుంది. అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎన్ని కష్టాలు పడతాడో ఈ సినిమా చూసి ఆల్ ఓవర్ అంతా కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కష్టాలన్నీ దీంట్లో కనిపిస్తాయి. అదరగొట్టేశారు. ఆయన అయితే చాలా బాగా చేశారు. ఇది వరకు ఆయన సినిమాలు అన్నీ కొంచెం ఉంటే ఇప్పుడు ఈయన ఫుల్ ఫస్ట్ టు లాస్ట్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది సినిమా. అండ్ అందరూ చాలా బాగుందండి. ఫన్నీగా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. స్టోరీ పిక్చరు అన్ని బాగున్నాయి. మొత్తం కామెడీ ఉంది, మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.
మొత్తం ట్విస్ట్లు వేస్తుంది సినిమా మొత్తం. చాలా బాగా చేశారు, రావు రమేష్ చాలా బాగా చేశారు యాక్టింగ్. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ట్విస్ట్ చాలా ఉన్నాయి. హీరోయిన్ హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ బాగుంది, ఫీలింగ్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సినిమా చాలా బాగుంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం డ్రామా, కామెడీ, ఫ్యామిలీ అన్ని ఎలిమెంట్స్తో ఒక కామన్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ ఫేస్ చేసేది అద్భుతము, అదృష్టము. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా మంచి నైపుణ్యంతో, మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిత్ర విచిత్రాలు జరుగుతాయి ఏ ఏజ్లో అయినా సరే. కానీ స్క్రీన్ మీద కొన్ని రియల్గా ఫేస్ చేసే విధానంగా ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. యూత్ కూడా వల్గర్గా లేకుండా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ 2.5 hours ఎక్కడ రన్ టైం బోర్ అనిపించకుండా ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక వన్ మ్యాన్ షో చేశారని రావు రమేష్ గారికి చెప్పచ్చు. అలాగే ఆర్టిస్టులు ప్రవీణ్ గారు కానీ, హర్ష గారు కానీ, ఇలాగా మన తెలంగాణ స్లాంగ్కి సంబంధించిన మామగారు కానీ ఇలాంటి ఎన్నో సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మారుతినగర్. హాయ్ అండి, మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఇప్పుడే చూసాం సినిమా అయితే చాలా బాగుంది. సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. రావు రమేష్ గారి గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సినిమా ఆయన ఉంటేనే హైలైట్ ఉంటుంది. ఈ సినిమా 2.5 గంటలు సూపర్ కామెడీ. అసలు హాఫ్ అన్ అవర్ 1 hour తను చూస్తాము, కానీ ఈ సినిమా మొత్తం తందే ఉంది. సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. లక్ష్మణ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంద్రజ క్యారెక్టర్ కానీ, మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటారు. ఈ సినిమా కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి. హాయ్ అండి, ఇప్పుడే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక 2.5 hours 3 hours అసలు కదలకుండా, ఎటు కుర్చీలోంచి కదలనివ్వకుండా చేశారు అసలు డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు. అయితే నిజంగా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డ్రామానే కానీ, అన్ని రొమాన్సే కానీ, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా, కామెడీ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్ రావు రమేష్ గారే కానీ, ఇంద్రజ గారే కానీ, అసలు హీరో అయితే రీసెంట్ టైమ్స్లో బాగా మంచి స్టోరీస్ ఎంచుకుంటున్నారు. నిజంగా మూవీ అంటే చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి మూవీ చూడాలి. మూవీ అయితే సూపర్ హిట్ పక్కా. హాయ్ ఫ్రెండ్స్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు పగలబడి నవ్వుకున్నాము. అసలు రావు రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే అబ్బో అసలు నవ్వు ఆపుకోలేకపోయాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ వీక్ పక్కా ఫ్యామిలీతో వచ్చి మళ్ళీ చూడాలనిపించే మూవీ. అంకిత్ గారు అయితే అసలు హీరోగా బాగా ఎరగదీసిండ్రు. హీరోయిన్ ఏముంది భయ, అసలు సూపర్ ఉంది. మెయిన్ మేడం అంతే సాంగ్ అయితే అసలు హైలైట్. మళ్ళీ చూడాలనిపించేలాగా అసలు అల్లు అర్జున్ గారిని రీప్రజెంట్ చేస్తూ బాగా తీశారు. లక్ష్మణ్ గారి డైరెక్షన్ అయితే ఎరగదీసేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మ్యాక్సిమం 1 month కంటిన్యూషన్గా థియేటర్స్లో ఆడే మూవీ ఇది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా అయితే చాలా బాగుందండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో వచ్చి ఏం చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్ కామెడీ, ఫుల్గా నవ్వుకున్న. అలాగే అంకిత్ బ్రో మామూలుగా లేదు అసలు. మీ టైమింగ్ కానీ, మీ యాక్టింగ్ కానీ నిజంగా చాలా బాగుంది. అలాగే మీ ఫాదర్ క్యారెక్టర్ రావు రమేష్ గారు నిజంగా మీ ఇద్దరు కామెడీ అయితే చాలా ఫుల్గా నవ్వుకున్నాను భయ్య. నాకు తెలిసి అయితే ఈ ఫ్రైడే ఇదే బెస్ట్ మూవీ. అసలు చాలా బాగుంది. మంచి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే లవ్ ట్రాక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే లక్ష్మణ్ గారిని అయితే పొగడాలి. నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయింది సార్. ఏమన్నా కామెడీ, నా కామెడీ టైమింగ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, అసలు నిజంగా లొకేషన్స్ కానీ, కెమెరామ్యాన్ గారు నిజంగా మంచి ఫ్రేమ్స్ పెట్టారు. అసలు చాలా బాగుంది. అంటే హీరోయిన్ కూడా బ్యూటిఫుల్గా చూపించడం, అలాగే రావు రమేష్ గారి నుంచి ఇంత ఫన్నీగా తీసుకురావడం, నిజంగా ఇంద్రజ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందని. అంటే సినిమా మొత్తం కూడా మంచి ఒక మనీ గురించి తీసుకురావడం, మనీలో మంచి కామెడీ టైమింగ్ తీసుకురావడం కూడా చాలా బాగుంది. అంతే ఆ సినిమా ఎలా ఉందంటే చూసే కొద్దీ చూడాలి, ఇంట్రెస్ట్ కలుగుతుంది. నాకు తెలిసి అయితే ఈ ఫ్రైడే మంచి సినిమా ఏదన్నా ఉంది, మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదన్నా ఉందంటే మాత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉందంటే మాత్రం ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఎవరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి.
అసలు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నిజంగా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చూపించడం అంటే ఏదో ఏడుపు ఎమోషనల్ ఓన్లీ లేకుంటే హ్యాపీ సీన్స్ అలా తీసుకెళ్తారు. ఇది ఒక ట్రాజడీ లాగా తీసుకెళ్ళి ట్విస్టుల మీద ట్విస్టులు, సినిమా అంతా చాలా చాలా సరదాగా గడిచిపోతుంది. నిజంగా రియల్ లైఫ్లో ఇలాంటివి జరిగాయి చాలామందికి కూడా. ఇలాగే ఈ సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా ఎంటర్టైన్ చేసింది ప్రతి ఒక్కరిని. మెయిన్గా రావు రమేష్ గారి గురించి చెప్పాలి. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం అందరినీ మిక్స్ చేసి అల్లు అర్జున్ గారిని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరిని మిక్స్ చేసి అక్కడక్కడ ఒక సీన్ పెట్టడం. మా మధ్యలో మన అల్లు అరవింద్ గారి గురించి అలా వైకుంఠపురం సినిమా కొంచెం తీసుకొని దాన్ని కూడా వాళ్ళు చెప్పడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా క్యూట్గా అసలు మిల్క్ లాగా కనిపించారు మొత్తం సినిమా అంతా త్రూఅవుట్. ఆవిడ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి హీరో క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ చేసిన తను కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో కళ్యాణ్ నాయక్ బ్రో గురించి చెప్పాలి. వరుస హిట్లు కొడుతున్నాడు. ఈ సినిమా కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను నేనైతే. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ కొట్టాడు నిజంగా. నేను ఆ ఒక్క పాట ఉందేమో అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసాను. నేనైతే త్రూఅవుట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.